ఉత్తరాంధ్ర ఎల్వెల్పు విజయనగరం గ్రామదేవత ఉత్సవాలు అయితే అంగరంగ వైభవంగా జరిగేందుకు ఈరోజు తొలి అంకాన్ని అయితే ప్రారంభించారు. అక్టోబర్ 6-7 తారీఖులో జరిగే అమ్మవారి సిరిమాన ఉత్సవానికి ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇక్కడ ఏదైతే చదురుగుడి వనంగుడి దగ్గర ఇప్పటికే అమ్మవారి తొలి అంకం ఏదైతే ఉందో పందిర్రాట కార్యక్రమం అయితే అంగరంగ వైభవంగా జరిగాయి. అయితే దీనికి సంబంధించి ఈ నెల రోజుల పాటు జరిగే అమ్మవారి ఉత్సవాలకు ఏ విధంగా ప్రణాళికలు రూపొందించారు, ఏ విధంగా అమ్మవారి ఉత్సవాన్ని జరిపేందుకు దేవాదాయ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, అసలు అమ్మవారి ఉత్సవానికి ఎటువంటి ప్రణాళికలు చేశారు, అసలు ఏ విధంగా పండుగ జరపనున్నారు? ఈరోజు ఈ సిరిమానోత్సవంలో భాగంగా రాట మహోత్సవం నిర్వహించడం జరిగిందండి. అదేవిధంగా భక్తులు మాలధారణ కూడా ఈరోజు మండల దీక్షాదారులు ధారణ చేయడం జరిగింది. ఉదయం ఆ కార్యక్రమం అయింది. అనంతరం వివిధ ఘట్టాలు ఉంటాయి ఈ పండుగలో, అవన్నీ కూడా ఏర్పాట్లు అనుగుణంగా చేస్తూ ఉన్నాము. అక్టోబర్ 6వ తేదీన మన తొలేళ్ళు ఉత్సవం, నెక్స్ట్ 7వ తేదీ సిరిమానోత్సవం ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. దానిలో సుమారు సిరిమాను తిలకించడానికి 3-4 లక్షల మంది జనాభా వస్తారని అంచనా ఉంది కాబట్టి వాటికి ఎక్కడ కూడా ఆ రష్ని ఇబ్బంది కాకుండా అందరికీ కూడా ఎక్కడ అసౌకర్యం లేకుండా ఉండే విధంగా అన్ని డిపార్ట్మెంట్స్ తోటి కోఆర్డినేట్ చేయడం జరుగుతుందండి. దానిలో భాగంగా R&B వాళ్ళు బ్యారికేడింగ్ చేయడం కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు బందోబస్తు, అదేవిధంగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ సేవలు అందిస్తున్నారు. ఇట్లా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు శానిటేషన్ అవన్నీ కూడా చూస్తున్నారండి. ఇట్లా ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆపరేషన్ అండ్ కోఆర్డినేషన్ తోటి ఇవి జరుగుతాయి. ఈ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నుంచి ఏంటంటే వీళ్ళందరికీ అడ్రస్ చేయడం జరిగింది. అదేవిధంగా వచ్చిన భక్తులకి ఆ 2 days కూడా కంప్లీట్ ఫ్రీ దర్శనం ఉంది. దానికి అన్ని క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం, ఆ ఫ్రీ దర్శనంలో కూడా అందరూ సజావుగా దర్శనం చేసుకోవడానికి ఏర్పాటు చేయడం అయింది. గతం కంటే ఈసారి కూడా భక్తులు ఎక్కువ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నెల రోజుల పాటు సాగే అమ్మవారి ఉత్సవాలకు ఎటువంటి కట్టుదిట్టమైనటువంటి ప్రణాళిక రూపొందించారంటే భక్తుల దర్శనం కావచ్చు, ఘట్టాలు కావచ్చు, ఇంకా అంటే లాస్ట్ టైం మీద ఇంకా ఎక్స్పెక్టేషన్ 10-20% ఎక్సెస్ ఉంటారు అన్నట్లుగానే దానికి తగ్గట్టే మేము ఏర్పాట్లు చేస్తున్నామండి. ఈ ఘటాలతో వచ్చే భక్తులైనా సరే, ఎవరికైనా సరే ఎక్కడ ఇబ్బంది లేకుండా వెళ్ళేటట్టు, అదేవిధంగా హ్యాండిక్యాప్డ్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా క్యూ లైన్స్లో దర్శనానికి కూడా క్యూ లైన్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం, దానికి తగ్గట్టుగానే టెండర్స్ పిలిచి ఆ వర్క్స్ అన్నీ కూడా అలాట్ చేయడం కూడా జరుగుతుందండి.